హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 12th వీక్ నామినేషన్స్ చాలా అంటే చాలా ఘోరంగా జరిగాయంట. ఎవరిని అంటే ఒకరి చుక్కలు ఒకరు పట్టుకొని కొట్టుకునేంత స్థాయికి వెళ్ళి ఆ రేంజ్లో రచ్చ జరిగిందంట బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్లో 12వ నామినేషన్లో. ఇక విషయానికి వచ్చేస్తే ఎవరు నామినేషన్ చేశారో, అసలు బిగ్ బాస్ ఏ విధంగా నామినేషన్స్ పెట్టారో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ వీక్ నామినేషన్ ఎలా జరిగాయంటే, బిగ్ బాస్ 2 విడతలుగా ఈ వీక్ నామినేషన్ని ప్రకటించాడు. ఒకటొచ్చి సీక్రెట్ నామినేషన్స్ అయితే ఒకటొచ్చి వేరే నామినేషన్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ సీక్రెట్ నామినేషన్లో ఎవరిని నామినేట్ చేశారో తెలుసుకుందాం. సీక్రెట్ నామినేషన్లో ఇమ్ము వచ్చి డిమాండ్ పవన్ని నామినేషన్ చేశాడట. డిమాండ్ పవన్ ఎందుకంటే మొన్న కెప్టెన్సీ టాస్క్లో కంటెండర్గా వచ్చి లాస్ట్ వరకు వచ్చి రీతు కోసం సాక్రిఫైస్ చేసినందుకు, తన గేమ్ తను ఆడినందుకు తను నామినేట్ చేశాడు డిమాండ్ పవన్ని. తర్వాత దివ్య భరణి గారిని నామినేషన్ చేసింది. ఇది చాలా అంటే చాలా విడ్డూరం. రీజన్ చెప్తే నవ్వుతారు, నిజంగా నవ్వుతారు. రీజన్ ఏంటంటే భరణి గారు తనకి సపోర్ట్ లేరట అండ్ తన సైడ్ మాట్లాడలేదంట. మొన్న నాగార్జున గారు వీకెండ్లో నాగార్జున గారు అడిగితేనే డైరెక్ట్గా తనుజాదే తప్పని చెప్పి భరణి గారు దివ్య సైడ్ నిల్చున్నారు. ఇంకా అంతకన్నా అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ తనతో మాట్లాడొద్దని డైరెక్ట్గా చెప్పినా తన కోసం స్టాండ్ తీసుకొని తనతోనే మాట్లాడుతున్నారు భరణి గారు. అలాంటి వ్యక్తి మీద స్టాండ్ తీసుకొని చేయట్లేదు అని నామినేషన్ చేయటం చాలా విచిత్రమే. ఇక డిమాండ్ పవన్ వచ్చి ఎప్పట్లాగే కళ్యాణ్ మీద వేశాడు. వీళ్ళిద్దరిది పగో తెలియదు, ప్రేమో తెలియదు, ఏంటో తెలియదు. అక్కడ తను లాస్ట్ వరకు కెప్టెన్సీ టాస్క్లో వచ్చి ప్రీతి కోసం సాక్రిఫైస్ చేస్తే తప్పలేదు, కానీ డిమాండ్ పవన్ కంటెంటెడ్ టాస్క్లో తీసేయటం తప్పట. ఇది చాలా వరస్ట్ నామినేషన్ డిమాండ్ పవన్ వేసింది. డిమాండ్ పవన్ అంతా ఇలా వేరే వాళ్ళ మీద పాయింట్స్ ఉన్నా కూడా తన పర్సనల్ ఈగోని, తన పర్సనల్ పగని తీసుకొచ్చి నామినేషన్లో వేయటం చాలా తప్పంటాను నేను. ఇక దివ్య నామినేషన్ భరణి గారు అని చెప్పాను కదా, భరణి గారి నామినేషన్ తనూజ గారి మీద నామినేషన్ వేశారంట. ఎందుకంటే మొన్న వాళ్ళిద్దరు గొడవలో తనూజ తన పేరు తెచ్చినందుకు నామినేషన్ వేశారట. చాలా సిల్లీ పాయింట్. ఓకే, అంటే ఇలాంటి బంధాలు తెంచుకోవాలని కూడా అనుకుంటున్నారేమో. ఓకే. ఇక దివ్య భరణి గారిని చేసింది, తనూజ దివ్యం చేసింది. ఎందుకంటే తనని కెప్టెన్ కాకుండా అడ్డుకున్నందుకు చేసిందంట. ఓకే. ఇక కళ్యాణ్ వచ్చి సుమన్ గారిని చేశారంట, సుమన్ శెట్టి గారిని. ఎందుకంటే ఒకరు చాలా సేఫ్గా ఆడుతున్నారు, ఒకరు ఒక పేరు తీస్తే తన ఒపీనియన్ చెప్పకుండా స్ట్రాంగ్ కంటెంట్ అయినా తనకి చెప్పేస్తున్నాడు. అంటే సేఫ్ గేమ్ ఆడుతూ వేరే వాళ్ళు చెప్పిన పేరుని చెప్పేస్తున్నాడు, తన ఒపీనియన్ పెట్టట్లేదని నామినేషన్ చేశాడు. ఇక సుమన్ శెట్టి గారు సంజన గారిని చేశారంట. ఆయన సుమన్ శెట్టి చాలా సేఫ్ ఆడతారు. అసలు ఆయనకి ఎందుకంత హైప్ ఇస్తారో నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. సుమన్ శెట్టి గారికి ఎందుకంత హైప్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఓకే, అది మనకు అనవసరం లేని, నేను చెప్తూ ఉంటాను, వాళ్ళు ఇచ్చుకునేది వాళ్ళు ఇచ్చుకుంటుంటారు. ఇంకా సుమన్ శెట్టి గారు వచ్చి సంజన గారికి వేశారు. ఇది 7వ 8వ సంజన గారిని నామినేషన్లో పడేయటం సుమన్ శెట్టి గారు. సంజన గారు వచ్చి తనూజ గారి మీద వేశారట. తనూజ గారి మీద ఎందుకు వేశారంటే సంచాలకంగా ఫెయిల్ అయినందుకు సుమన్ శెట్టి గారి తరపు నుంచి వకాలత తీసుకొని తనూజకి వేసిందని టాక్ వచ్చింది. ఇది సీక్రెట్ నామినేషన్. ఇక ఈ సీక్రెట్ నామినేషన్ని ఏం చేశాడంటే బిగ్ బాస్ రివీల్ చేసేసాడు. రివీల్ చేసేసినాక మంట పెట్టి ఆ మంటలో ఇంకో నామినేషన్ వేయాలన్నారు. ఇక్కడ భరణి గారు ఆ ఇంకో నామినేషన్ని దివ్యం చేశారని టాపిక్ వస్తుంది. దివ్యం కూడా మీ ఇద్దరు కొట్టుకోకుండా మధ్యలో నా టాపిక్ తీసుకొస్తున్నావు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికేమో వాళ్ళు ఆడుకోమన్నారు, ఇంకా ఇక్కడితో వదిలేద్దాం అనే టాపిక్లు ఏమన్నా దివ్యం చేశారేమో, కానీ దివ్యం చేశారని మాత్రం టాపిక్ వస్తుంది. మరి అది నిజమో కాదో తెలియదు. ఇక డిమాండ్ పవన్ కళ్యాణి చేశారట. సుమన్ గారు కళ్యాణి చేశారంట. ఎందుకంటే చూపిస్తారు కదా, కళ్యాణ్ సుమన్ శెట్టి గారిని చేయటం వల్ల ఆ రివెంజ్ నామినేషన్ లాగా కళ్యాణి చేశారంట. నిప్పుల్లో కళ్యాణ్ ఫోటో పెట్టేశారు. ఇక ఈసారి అందరి టార్గెట్ తనుజానే అయ్యింది. ఇక సంజన నిప్పుల్లో పడేసే నామినేషన్లో బన్నీ గారిని చేసిందంట. ఇక బన్నీ గారు దివ్య గారిని చేశారు. దివ్య వచ్చి నిప్పుల్లో పడేసే దాంట్లో తనుజ గారిని చేసిందంట. అండ్ నిప్పుల్లో పడేసే టాస్క్లో డిమాండ్ పవన్ తనుజాని చేశాడంట. ఇక డిమాండ్ పవన్కి, రీతుకి అండ్ కళ్యాణ్కి చాలా పెద్ద వార్ జరిగిందంట. రెడ్ కార్డ్ ఇచ్చేంత పెద్ద వార్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. అంటే అలా వస్తున్నాయి బయటికి వార్తలు, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇక సంజన రీతు కూడా ఒక రేంజ్లో గొడవ పెట్టుకున్నారంట. ఎందుకంటే రీతు కెప్టెన్ కాబట్టి 2 నామినేషన్స్ చేయమంటే ఒకటి సంజనాని చేసిందంట, ఇంకోటి కళ్యాణి చేసిందంట. ఇంకా వచ్చి సుమన్ శెట్టి గారు వచ్చి కళ్యాణి చేశాడు. ఇక్కడ కళ్యాణి చేశాడు, అక్కడ సీక్రెట్ వచ్చి సంజనాని చేశాడు. ఇక భరణి గారు దివ్య అండ్ తనుజ దివ్య అండ్ ఇక్కడ వచ్చి ఎవరిని చేసిందంటే డిమాండ్ పవన్ని చేసిందని వార్త వస్తుంది. డిమాండ్ పవన్ వచ్చి సీక్రెట్ నామినేషన్లో వచ్చి కళ్యాణి చేస్తే ఇక్కడ ఇమ్మూన్ చేశారంట.
ఇంకా అందరూ అయిపోయారు కదా! ఆ! ఈ ఈ వారం కూడా మొత్తం రచ్చరచ్చలేస్తుందంట. అసలు దద్దరిల్లిపోద్దంట. ఎవరిని కొట్టుకుంటారో, కొందరు మాటల యుద్ధం అయితే కొందరు కొట్టుకునే స్థాయికి వెళ్తారంట. రీతు, సంజన అయితే ఓ రేంజ్‌లో మనం వినలేని మాటలతో మాట్లాడుకున్నారంట. అది ఎంతవరకు నిజమో మనం లైవ్ చూస్తే గాని తెలీదు. మరి కట్ చేసేస్తారో తెలీదు. ఈసారి భరణి కూతుర్ని, చెల్లెల్ని ఇద్దరిని నామినేషన్ చేశారని వార్తలొస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలీదు. తనుజనైతే నామినేషన్ చేశారు. ఇది మాత్రం ప్రోమోలో కనిపిస్తుంది. అండ్ దివ్య భరణి గారిని నామినేషన్ చేసింది. ఇది ప్రోమోలో కనిపిస్తుంది. ఇక కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేషన్ చేశాడు. ఇది ప్రోమోలో కనిపిస్తుంది. ప్రోమో గురించి వస్తే మాత్రం కొన్ని కరెక్ట్‌గా తెలిసినయి తెలిసిపోతున్నాయి. కానీ నెక్స్ట్ మంటల్లో వేసేది మాత్రం చాలా డౌటే. ఎవరు చేశారో మనం ట్రూగా చూస్తే కానీ చెప్పలేము గ్యారంటీగా. ఇక రీతుకి నామినేషన్ ఇచ్చారు కాబట్టి సేవ్ చేసేది ఎవరిది లేదు కాబట్టి ఈసారి రీతు తప్పించి మిగతా అందరూ నామినేషన్‌లో ఉన్నారు. వీళ్ళల్లో మీకు ఎవరి నామినేషన్ కరెక్ట్‌గా అనిపిస్తుంది? ఎవరి నామినేషన్ రీజన్‌లెస్‌గా అంటే ఇది చాలా సిల్లీ థింగ్‌గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈసారి నామినేషన్స్ రచ్చ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. ఆ లైవ్‌లో చూసి ఎవరు ఎంత రచ్చ చేశారో మళ్ళీ నామినేషన్‌లో చూద్దాం. ఇక వీడియో ఇంతేనండి. ఈ ప్రోమోకి సంబంధించి, ఈ నామినేషన్‌కి సంబంధించి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.